హరే కృష్ణ. ఇప్పుడు నల దమయంతులు ఏం చేస్తారంటే దమయంతి తన ఒంటి మీద చీరని సగం చించి సగం చీర ముక్క నలుడికిస్తుంది. నలుడు కట్టుకుంటాడు. సగం చీర తన ఒంటి మీద ఉంటుంది. ఇలా చూసి నలుడు విపరీతంగా ఏడుస్తాడు. తన ఒంటి మీద చీరతో తనని కాపాడుకునే పరిస్థితికి దిగజారిపోయినందుకు నలుడు చాలా బాధపడతాడు. ఏంటి నా జీవితం ఇలా, దమయంతి కనీసం భోజనం పెట్టలేకపోయాను, చీర ఇవ్వలేకపోయాను, అడవి పాలు చేశానని ఏడుస్తూ బాధపడుతూ ఉన్న సమయంలో దమయంతి ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే, తన భర్తని ఎందుకండి బాధపడతారు, పోయింది ఎలాగో పోయింది, మీరు బాధపడకండి, నాకు మీరు, మీకు నేను ఉన్నాను, చాలదా ఇది అని కొన్ని రోజులు మనకి బాగుండే వరకు మా తండ్రి అయిన విదర్భ రాజ్యానికి వెళ్దామండి అని చెప్తుందనమాట. అప్పుడు నలుడు అంటాడు, ఏ మొహం పెట్టుకొని రావాలి, నేను నిన్ను స్వయంవరానికి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చాను, అంగరంగ వైభవంగా వచ్చాను, రాజుతగా వచ్చాను, ఇప్పుడు ఈ ఒంటి మీద ఈ చీర ముక్కతో వస్తే నవ్వుతారు ఎవరైనా, అసలు మీ తండ్రి కన్యాదానం చేసిన నాకు ఇచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకుంటానని ఇచ్చాడు, నేను నిన్నేం చేశాను, అడవి పాలు చేశాను, నిన్ను హంసతూలికా తల్పం మీద పడుకునే నిన్ను ఇలా చేశానని బాధపడుతూ ఉంటే దమయంతి ఓదార్చి అంటది, ఎందుకండి బాధపడతారు, నేను హంసతూలికా తల్పం మీద పడుకున్నా, పట్టు చీరలు నగలు కట్టుకున్నా, అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో ఈ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా నేను అంతే సంతోషంగా ఉన్నానండి, మీరు నా పక్కన ఉన్నారు, నాకు అది చాలు అని తనని ఆలింగనం చేసుకొని తనని ఓదార్చి, ఇప్పుడు కాకపోతే భోజనం కొన్ని గంటల్లో దొరుకుతుంది, మీరు ఎందుకు బాధపడతారండి అని నీళ్లు తాగి పడుకొని క్షుద్బాధతో తనని ఓదార్చి తన భర్తని ఉంటుందన్నమాట. తను నిద్రపోతుంది. నిద్రపోతే ఇంకా నలుడు ఏం చేస్తాడంటే, తనకు ఒక ఆలోచన వస్తుంది, దమయంతిని వదిలేసి నేను వెళితే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనన్న సుఖంగా ఉంటుంది, నా యొక్క బాధలు పడకుండా ఉంటుంది నాతో ఉంటే అని ఆలోచించి ఏం చేస్తాడు, సగం దూరం వెళ్తాడు, మళ్ళీ దమయంతిని వదిలేశాడని బాధతో మళ్ళీ వస్తాడు, వెనక్కి వెళ్తాడు, ముందుకెళ్తాడు, వస్తాడు, వదలలేక ఉండలేక నరక యాతన పడిపోయి తనను వదిలేసి ఇంకా తీరా వెళ్ళిపోతాడనమాట. దమయంతి నిద్రపోతుంది. తన భర్త వదిలేసి వెళ్ళిన సంగతి తనకు తెలియదు. తర్వాత నిద్ర లేచి చూస్తే అప్పుడు చూస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్తాను. హరే కృష్ణ.